హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై డైలీ రొటీన్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి బీరకాయ ఇగురు అండ్ బీరకాయ తొక్కు పచ్చడి. కొంతమంది ఈ బీర తొక్కులో ఎంత ఫైబర్ కంటెంట్ ఉండితో తెలియక వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బీర తొక్కులో చాలా మంచి రిచ్ ఫైబర్ దాగి ఉండిద్ది. అండ్ అంతేకాక ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా బాగుండిద్ది. లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను వచ్చేసి 500 గ్రామ్స్ వరకు ఫ్రెష్ బీరకాయ తీసుకున్నాను. లేతది చాలా బాగుంది. చూడగానే నాకు పచ్చడి కూడా చేయాలనిపించింది ఈరోజు. ఎలాగో 1/2 కేజీ బీరకాయలు అంటే 4 మెంబర్స్కి సరిపోదు కదా. అందుకని నేను పచ్చడి కూడా చేసేద్దాం, బీర తొక్కుతో వేస్ట్ చేయడం ఎందుకు, అండ్ టేస్ట్ కూడా బాగుండిద్దని ఇలా నేను 1/2 కేజీ బీరకాయ తీసుకొని పీల్అవుట్ చేస్తున్నానండి. ఈ పీల్అవుట్ చేసిన తొక్కుతో మాత్రమే మనం పచ్చడి చేస్తాము. ఇలా నీట్గా తొక్కంతా పీల్అవుట్ చేసేసి ఇలానే మిగిలిన బీరకాయలను కూడా పీల్అవుట్ చేసేస్తున్నాను. పీల్అవుట్ చేసుకొని నీట్గా ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చిన ఈ తొక్కనంతా ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. మరీ సన్నగా ఏం అవసరం లేదు, కొద్దిగా చిన్న ముక్కలుగా అయితే సరిపోతుంది. ఇలా ఈ ముక్కల్ని కట్ చేసి మీకు అనువుగా ఉన్నట్టు కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ బీర తొక్కుని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేస్తున్నా బీరకాయ కట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా సన్న పీసెస్గా బీరకాయని కూడా కట్ చేసుకొని ఇలా కట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది. కానీ మనం ఇంకా కాస్త గ్యాస్ సేవ్ చేయడానికి ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, కాస్త జీలకర్ర, అలానే 2 రెమ్మల కరివేపాకు వేసి పోపు ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసానండి. ఇలా 1 మినిట్ పాటు వేగనివ్వండి. జస్ట్ ఆనియన్ మగ్గినట్టుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి అలా పాన్కి సరిపడా స్ప్రెడ్ చేసుకొని ఈ ముక్కల్ని నీట్గా, అండ్ కాస్త గల్లుప్పు, 1 టీ స్పూన్ అంత గల్లుప్పు వేసాను. గల్లుప్పు వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుండిద్ది. అండ్ అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఇక్కడ పచ్చెనపప్పు వచ్చేసి నేను 1 అవర్ ముందే ఒక 3 టేబుల్ స్పూన్ అంత నానబెట్టేసానండి, అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందపాటి విజిల్ ఒకటి పెట్టుకోండి మనకి పచ్చడి కోసం. పాన్లోనైనా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి వాటిలో చేస్తే బాగుండిద్దని నా ఒపీనియన్. నేను ఇలానే చేస్తుంటాను. ఆయిల్ వేసి హీట్ అయ్యేలోపు మనం పచ్చడికి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి నాకు ఒక 6 పచ్చిమిర్చి అయితే సరిపోతే అవి నేను తుంచి వేసుకున్నా. అండ్ అలాగే ఒక మీడియం సైజ్ 3 టొమాటోలు, ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా నేను మీడియం ముక్కలుగా కట్ చేసేసాను. కట్ చేసి పెట్టుకుంటున్నా. ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది. మనకున్న దాంట్లో వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది కదా, ఇంకో కర్రీ చేసుకోకుండా. నేనైతే ఇలానే ఆలోచిస్తానండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నది ఈలోపు మనం ఆయిల్ కూడా హీట్ అయి ఉండిద్ది. ఇప్పుడు ఈ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి జస్ట్ అవి దోరగా వేయించుకోవాలి. అంటే ఆ పచ్చిమిర్చి మీద బబుల్స్ వస్తాయి కదా, మనం చట్నీకి వేయించుకున్నట్లే అలా బబుల్స్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ, మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఎంత 1 మినిట్ పాటు వేయిస్తే సరిపోతుంది. 1 నిమిషం చూడండి, ఇక్కడ వేగిపోయింది, బబుల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ బీర తొక్కును కూడా వేసి
1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. అంటే మనం వేసిన క్వాంటిటీ కాస్త తగ్గుతుంది 1 నిమిషం తర్వాత. వాడిపోయినట్లుగా తగ్గుతుంది. ఇది మా మమ్మీ రెసిపీ అండి. మా మదర్ ఇలానే చేసేవారు. సో నాకు చాలా ఇష్టం. ఎవరైనా బీరతొక్కుతో పచ్చడి చేస్తారా, నాకు వద్దనేదాన్ని నేనైతే చిన్నప్పుడు. కానీ దీని టేస్ట్ చూసిన తర్వాత అడిగి మరీ చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసి, ఇక్కడ నేను మళ్ళీ కల్లుప్పు వేస్తున్నా 1 టేబుల్ స్పూన్ దాకా. అలానే 3 రెమ్మల చింతపండు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేయడానికి చింతపండు వేసుకోండి. వేసి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈలోపు మనం కర్రీ చూద్దాం. ఈ కర్రీలో నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి చూడండి చక్కగా. ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మళ్ళీ మనం మూత పెట్టి కర్రీని కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఇంకిపోతున్నాయి, లైట్గా ఆయిల్ తేలుతుంది. ఈ టైంలో మరి కొంచెం సేపు తిప్పి ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేసుకోకుండా ఈ బీరకాయని ఇలా ఫ్రై చేసుకొని తింటే దీని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి తిప్పి ఈలోపు మనం పచ్చడి చూద్దాం. చూడండి కాస్త మగ్గుతుంది. ఇప్పుడు ఈ టొమాటోని ఒక 5 మినిట్స్ తర్వాత అండి ఇది. ఈ టొమాటోని ఊరికలా మ్యాష్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు, అంటే ఇంకాస్త త్వరగా మగ్గిపోవటానికి. ఇలా కలుపుకుంటూ టొమాటోని మ్యాష్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక లో ఫ్లేమ్లోనే 5 to 10 మినిట్స్ పాటు ఇంకాస్త మగ్గనిద్దాం, కొంచెం దగ్గర పడిందాకా. ఈలోపు కర్రీ చూద్దాం. ఈ కర్రీలో నుండి ఆయిల్ కూడా తేలుతూ పైకి రాబోతున్నది ఇప్పుడే. సో ఈ స్టేజ్లో మళ్ళీ ఇంకొకసారి నేను గరిటెతో తిప్పుతున్నాను. తిప్పి ఫైనల్లీ కర్రీ అయితే అయిపోవచ్చేసింది. ఇక్కడ కారం వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ అంతా. ఇది పప్పుల కారం, అంటే ఏదైనా ఫ్రైలోకి వేసుకునే కారం. నేను సపరేట్గా శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచి పెట్టుకుంటాను, అది వేసాను. వేసి మూత పెట్టి జస్ట్ 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇంకాస్త దగ్గర పడిద్ది కర్రీ. ఆ గుజ్జు అనేది చాలా బాగుండిద్దండి ఇలా చేసుకుంటే. చూడండి వీడియోలో కనపడుతుంది కదా, వాటర్గా లైట్గా. ఇప్పుడు లాస్ట్ కొంచెం కట్ చేసి తరిగిన కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ ఎగురు అనేది రెడీ అండి. మేమైతే మా సైడ్ గుంటూరులో మేము ఇలానే చేసుకుంటాం. ఇక పచ్చడి సంగతికి వద్దాం. పచ్చడి వచ్చేసి చూసారా అయిపోయింది. ఇప్పుడే లైట్గా కింద అడుగంటు పోతున్నది. ఇలా అయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉండేది, అంటే కరెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా చల్లారిన వరకు చల్లారి పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. రోల్ లేదు అనుకున్నవారు మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిపోయిన తర్వాత జస్ట్ ఊరికలా పల్పించుకుంటూ 2-3 టైమ్స్ పల్పిస్తే సరిపోతుందండి. అంటే మరీ కోర్స్గా బ్లెండ్ చేయకుండా, మెత్తగా బ్లెండ్ చేయకుండా కోర్స్లా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చాపచ్చిగా. ఇక్కడ 3 రెమ్మల వెల్లుల్లి, కాస్త గల్లుప్పు వేసి లైట్గా క్రష్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు, ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక దీనికి పోపు పెట్టుకుందామండి. పోపు పెట్టేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. అదుపు పొదుపు అన్నట్లుగా మా ఇంట్లో ఆయిల్ తక్కువ వాడతామండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎంచుకోండి. ఇప్పుడు పోపు దినుసులు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, చిటపటమన్నాక జీలకర్ర
ఎండుమిర్చి, 2, 3 కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ పోపుని ఇక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేయడమే. వేసి ఒక స్పూన్ తీసుకొని ఇది బాగా పోపు అంతా పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా ఈ పోపు అంతా పచ్చడిలో కలిసిపోయేలా 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది స్పూన్తో. ఇప్పుడు ఇంకేముంది, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయను కూడా నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి వేస్తున్నా. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీసు. అండ్ సమ్మర్ కదా, హాఫ్ డే స్టార్ట్ అయినాయి, వాళ్ళు వచ్చేస్తారని హడావుడిగా చేసేస్తున్నాను నేను. ఇక ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి, ఈ కర్రీతో